ఐదేళ్ల పాలనలో అనంతపురంలో వైసీపీ చేసిందేమీ లేదని విమర్శించారు అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్. కూటమి మేనిఫెస్టో ప్రకటనలతో ప్రజాస్పందన రెట్టింపు స్థాయిలో కనిపిస్తుందన్నారు. రాణీనగర్లో టీడీపీ నాయకులు కార్యకర్తలతో ఇంటింటి ప్రచారం నిర్వహించగా ప్రజలు ఘనస్వాగతం పలికారు. కూటమి మేనిఫెస్టోపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తారని దగ్గుపాటి తెలిపారు. అలాగే అనంతపురం అర్బన్తో పాటు జిల్లాలోని 14 ఎమ్మెల్యే 2 ఎంపీ స్థానాలు గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు దగ్గుపాటి ప్రసాద్. పెన్షన్ వస్తుందా ఇప్పుడు? ఇద్దరే ఉంటారా? ఇద్దరికి పెన్షన్ వస్తుందా? బయటకు వచ్చాను. కార్యకర్తలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా గానీ ఎవరిని అడిగినా గానీ వచ్చే తెలుగుదేశం ప్రభుత్వమే, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారని చెప్పి చెప్తా ఉన్నారు. మొన్నటి రోజున మా తెలుగుదేశం ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. ఆ మేనిఫెస్టో ఏదైతే ఉందో అద్భుతంగా ఉందని చెప్పేసి ప్రజలు చెప్తా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా కానీ మాకు 4000 పెన్షన్ వస్తుందంట, 6000 పెన్షన్ వస్తుంది, తర్వాత 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీగా వస్తున్నాయని చెప్పేసి మేము ఓటు అడుగుతానే వాళ్ళే చెప్తా ఉన్నారు. ఇంత బ్రహ్మాండంగా సాగుతోంది. అనంతపురం అర్బన్ నియోజకవర్గం గెలుస్తున్నాము. అలాగే 14 నియోజకవర్గాలు గెలుస్తున్నాం, 2 పార్లమెంటు గెలుస్తున్నాం. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు.